గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలను కూడా చూసాం కదా. ముఖ్యంగా ఏదైతే ప్రకాశం బ్యారేజ్లో వరదకు ఏదైతే కొట్టుకొచ్చిన బోట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రమాదవశాత్తు కొట్టుకొచ్చాయి అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఇందులో కుట్ర దాగి ఉంది, కావాలని చేసింది అని చెప్పేసి నిన్న పోలీసులు నిర్ధారించారు. దానికి సంబంధించి కూడా ఇద్దరిని అరెస్ట్ చేశారు. సో మొత్తానికి కృష్ణా బ్యారేజ్ని కూల్చే కుట్ర జరిగింది అనేది పోలీసులు ఒక నివేదిక అయితే ఇచ్చారు ప్రభుత్వానికి. మరి ఇందులో వైసీపీకి చెందిన నేతలు ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందులో ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన తలశీల రఘురాం ఎమ్మెల్సీ, ఆయన మేనల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయన మేనల్లుడు కోమటి రామ్మోహన్, ఈ యొక్క రఘురాం మేనల్లుడు, ఆయన ప్రధాన అనుచరుడు ఉషాద్రి. సో వీళ్ళకి చెందిన బోట్స్ ఇవి. సో దీని వెనకంతా కూడా ఒక పెద్ద కుట్ర ఉంది. ఆ బోటు బ్యారేజ్ని కూల్చే కుట్ర జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి పోలీసులు చెప్పారు. ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఎవరైతే రఘురాం మేనల్లుడు కావచ్చు, అదేవిధంగా ఆయన అనుచరుడు వీరిద్దరిని కూడా పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. మరి ఎందుకు చేయాల్సి వచ్చింది, దీని వెనకంతా కూడా తలశీల రఘురాం, అదేవిధంగా మాజీ ఎంపీ నందిగామ సురేష్ పాత్ర ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళ కనుసరణలోనే యొక్క బోట్ల కుట్ర జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారనేది కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరి నిజంగా పరిస్థితి ఉందా, నిజంగా ఈరోజు కూల్చే కుట్ర జరిగిందా కృష్ణా బ్యారేజ్ను? అయితే వైసీపీ నేతలు చెప్తున్నారు ఇదంతా కూడా తప్పు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు టీడీపీ చెందిన వాళ్ళే. ఈరోజు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలా వైసీపీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వైసీపీ చెప్తుంది. మరి నిజంగా ఎవరు ఆ ఇద్దరు, ఎవరు వైసీపీకి చెందిన వాళ్ళ, టీడీపీకి చెందిన వాళ్ళ? సో ఇలాంటి అంశాలను మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఎస్ నారాయణమూర్తి గారు ఉన్నారు. అదేవిధంగా ఇటు మనకు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ నుంచి విల్సన్ గారు రాబోతున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ జగదీష్ గారు కూడా మనకు లైవ్లో రాబోతున్నారు. ముందుగా నారాయణమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. నారాయణమూర్తి గారు, ఏంటి ఇప్పుడు నేను ఇదంతా చెప్పింది వాస్తవమేనా? ఇందులో ఏదైతే రఘురాం ఉన్నారో, తలశీల రఘురాము మేనల్లుడే ఇతను, ఎవరు మన రామ్మోహను, ఇదంతా కూడా మాజీ ఎంపీ యొక్క కనుసన్నాలో, అదేవిధంగా తలశీల రఘురాం ఇద్దరి మధ్యలో ఇదంతా జరిగింది, కూల్చే కుట్ర జరిగిందని ఈరోజు నిన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. పోలీసులు కూడా ఒక నివేదిక అయితే ఇచ్చారు. ముందుగా మీ అందరికీ నమస్కారం. నమస్తే. నేను ముందుగా ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే, ఇవాళ కాలనీలో విపరీతంగా నీరు చేరి వాళ్ళకి అవస్థలు పడుతూ, అసలు ఆహారం అందక, మంచినీళ్ళు అందక, మందులు అందక, ఏ విధంగా శానిటేషన్ లేక విపరీతంగా వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే, దాన్ని మీరు చేయాల్సిన పని చేసి వాళ్ళని ఆదుకోలేక, దాన్ని మీరు ప్రస్తావించకుండా దాని నుంచి తప్పించుకోవడానికి మీరు చేతకాంతనాన్ని తప్పించుకోవడానికి మీరు కేవలం ఇలాంటి రాజకీయాలు తీసుకొస్తా ఉన్నారు. ఇది ఎప్పుడు జరిగింది? ఎన్ని బోట్లు కొట్టుకొచ్చాయి వరదలో? ఆ లెక్కిచ్చారా? మీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం, ప్రభుత్వ లెక్కల ప్రకారం గవర్నమెంట్ బోట్లు, ప్రైవేట్ బోట్లు, ఏదైతే ఐపీ టూరిజం ఉన్నాయో ఆ బోట్లన్నీ కూడా సుమారుగా 500 బోట్లు డ్యామేజ్ అయిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈ బోట్లో ఎవరు బోటు ఎక్కడ లంగర్ వేసుకుంటారు? మామూలు పరిస్థితుల్లో ఆ లంగర్ వేసుకుని, నిన్న ముఖ్యమంత్రి గారు, సీఎం గారు మాట్లాడితే ఏమంటారంటే, దాన్ని కరెక్ట్ గా పార్క్ చేయాలి కదా, లంగర్ వేయాలి కదా. అంటే లంగర్ వేయకుండా బోట్లను గాలిలోకి వదిలేశారా? అంటే నారాయణమూర్తి గారు, ముఖ్యమంత్రి గారు అన్నది ఒక పాయింట్ నిజమే. ఇప్పుడు ఆ స్థాయిలో వరద వచ్చినప్పుడు ఆ బోట్లను చైన్స్తో కట్టేస్తారు, చైన్స్తో. కానీ కేవలం ఒక తాడుతో, మామూలు తాళ్లతో కట్టారని చెప్పేసి చెప్తున్నారు కదా, అది వాస్తవం కదా? మరి మీరు అదే నేను అంటున్నా, అప్పుడు ఒక బోటు కాదు, ఇట్లా వందలాది బోట్లు మామూలు వరద ఏదైతే నీరుందో ఆ నీరు ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా కట్టుకుంటారో అందరూ కూడా మామూలు అలాగే చైన్ తోటు, తర్వాత తాళ్లతోటు, రెండితోటి కడతారు. చైన్ తోటే కట్టాలని అక్కడ ఏం లేదు. తాళ్లతో ఎందుకు కట్టరు? ఎవరు చెప్పారు?
తాడుతో కట్టడం ఎక్కడైనా ఉందా? అంటే ఆ వరద కాదు కదా, అంత పెద్ద వరదలు వచ్చినప్పుడు అవి తట్టుకోలేవు కదా. ఈయన చెప్పలేదు, ప్రభుత్వమే చెప్పలేదు వరద వస్తుందని. ఇప్పుడంతా అదో పెద్ద ఫెయిల్యూర్ కదా వీళ్ళది. రెవెన్యూ సెక్రటరీ అని ఒకటి మాట్లాడతారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ గారు ఒకటి మాట్లాడతారు. ఒక పాయింట్ చెప్పండి నారాయణమూర్తి గారు, ఇప్పుడు అరెస్ట్ అయిన అదిగా నారాయణమూర్తి గారు, ఇప్పుడు అరెస్ట్ అయిన రామ్మోహన్ ఎవరైతున్నారో ఆయన తలశీల మేనల్లుడా కాదా? కోమటి జయరాం గారికి స్వయాన దగ్గర బంధువు ఆయన. కోమటి జయరాం గారు ఎవరు? నీకు తెలుసు కదా కోమటి జయరాం ఎవరో? తెలుసు. ఆయన బంధువు ఆయన. వీళ్ళు ఏంటంటే ఏదోటి ఒక తోకలో ఉన్నా లేదంటే ఎంటుకుని పట్టుకొని ముడియాలి, ముడిసేసి ప్రభుత్వానికి సంబంధించిన మనుషుల మీద కానీ, ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ, పార్టీకి సంబంధించిన మనుషులు కానీ ఆపాదించేయాలి, అంటగట్టేయాలి. ఇప్పుడు అర్జెంటుగా అంటగట్టేయడానికి ఏంటంటే వీళ్ళు ఏదో ఎంటుకు పట్టుకుంటారు, ఎంటుకు పట్టుకెళ్ళి ఆ ఏబియాను పంపిస్తారు ఆ ల్యాబ్కి. ఆ ల్యాబ్లో దానికి ఏం ల్యాబ్ అయినా సరే దానికి ముందు పచ్చ కలర్ రాస్తారు. ఆ కలర్ వేసి ఈ ఎంటుకు మీద కలర్ తెలుసా మీకు అంటాడు. ఎంటుకు కలర్ అంటారు బాబు, జనాలు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇప్పుడు ఏ బోట్లకైనా వాళ్ళకి నచ్చిన కలర్ వేసుకుంటారు. దీనికి కూడా మామూలు అది బ్లాక్ కలర్ కనపడతా ఉంది. బ్లాక్ కలర్ కూడా వీళ్ళు గ్రాఫిక్స్ పెట్టి దాన్ని పచ్చ కలర్ గా మార్చి చూపించే కార్యక్రమం చేస్తున్నారు. అంటే వైసీపీ కలర్ చూపించే కార్యక్రమం చేస్తున్నారు అంటే ఇంతకంటే దిగజాడు రాజకీయం ఉండదా అంటున్నా. ఇవాళ కాలనీల్లో వందలాది పారిశ్రామిక ఏదైతే శుభ్రపరిచేటటువంటి మున్సిపల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, మున్సిపల్ ఎంప్లాయీస్ అంతా బయట నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు మంది. మీరేమంటారు? అక్కడ చాలా నారాయణమూర్తి గారు, అక్కడ చాలా బోట్లు ఉన్నాయి కానీ వందల బోట్లు ఉన్నాయన్నారు. కానీ కొట్టుకొచ్చిన బోట్లు 5 కదా, 5 బోట్లు ఎవరు కదా? ఇది కదా కావాల్సిన పాయింట్. అక్కడ ఒక్కొక్క బోటు దాదాపు బోట్లు అనేక చోట్ల కొట్టుకెళ్ళి మీకు అర్థం కావట్లా. అన్ని ఇక్కడికి వస్తాయా? ఎక్కడో పెట్టిన బోట్లు ఎక్కడో కొట్టుకుపోయి ఎక్కడెక్కడో చేరుకున్నాయి, చిక్కుకుపోయాయి. ఇవన్నీ వదిలేసి అదే విధంగా ఇవి కూడా ఈ పక్కనే ఉండే బోట్లు కాబట్టి ఇసుకలో అందరూ ఇసుకే తోలుకున్నారు. చాలా మంది బోట్లు ఇసుక కూడా వాడతారు, అనేక రకాలుగా వాడుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు వాడుకుంటారు. అవి దాన్ని తీసుకొచ్చి ఒక కథల్ని ఇసుక గురించే వాడారు. అరే మీ ప్రభుత్వం ఉంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక వాడతారు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక వాడారు. వీళ్ళు అనేక రకాలుగా 3 బోట్లు మొత్తం ఇసుకంతా తవ్వారా? ఇసుక తోలేరా? అనేక బోట్లు, వందలాది బోట్లు ఇసుక గురించి వాడుకున్నారు, వాళ్ళకి నచ్చినట్టు వాడుకుంటారు. బోటు కొనుక్కున్నవాడు ఆయన బోట్లు అమ్మేసి 6 నెలలు అయిందని చెప్పేసి క్లియర్ గా దాంట్లో కనపడతా ఉంది. అయినప్పటికీ కూడా మీరు బాధ్యతారహితంగా, కుట్రపూరితంగా మీరు మాట్లాడే మాటలు, చేసే వ్యాఖ్యలు ఏవైతున్నాయి ఇది కరెక్ట్ కాదు అంటున్నా. మీరు బాధ్యతారహితంగా వ్యవహరించాలి. అక్కడ ఇప్పుడు కార్మికులంతా వందలాది మందికి 2 టాయిలెట్లు అట్ట ఎక్కడ పోతారు అంటే మీరేమంటారు? అది పెద్ద కాదు నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఇప్పుడు మీరేమంటారు? నారాయణమూర్తి గారు మీరేమంటారు? అది పెద్ద సీరియస్ కాదు, ఆ బోట్లు కొట్టుకొచ్చాయి, చాలా బోట్లలో ఇవి కొన్ని కొట్టుకొచ్చాయి తప్ప దీనివల్ల పెద్ద ప్రమాదం లేదు, దీనికి వైసీపీకి ఆ వైసీపీ ఎమ్మెల్సీకి సంబంధం లేదంటారు, అంతేనా? వైసీపీకి మా పార్టీకి దీనికి సంబంధం లేనే లేదు. వీళ్ళు చేతగాంతనాన్ని కప్పిపుచ్చడానికి, తప్పుదో పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా దీన్ని తీసుకొస్తున్నారు తప్ప బోర్డులు ఎక్కడి నుంచో కొట్టుకొస్తే దానికి లంగర్ వేయలేదు అంటే ముఖ్యమంత్రి గారు ఎంత అన్యాయంగా మాడుతున్నారంటే లంగర్ వేసి గట్టిగా కట్టలేదట. వరద వచ్చేటప్పుడు అందరూ ఎలా కట్టుకున్నారు, వీళ్ళు ఎలా కట్టుకుని ఉంటారు. వరద వచ్చిన తర్వాత ఇంత 12 లక్షల క్యూసెక్ల వరద వస్తేనే వీళ్ళే చెప్పలేదు. చెప్తే అసలు ఒరిజినల్ గా ఇంకొక అడుగు ముందుకేస్తే మనం వీళ్ళు వెళ్ళి బోట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా కట్టారో లేదో చూడాల్సిన బాధ్యత వీళ్ళదే. నదీ పరివాహ ప్రాంతంలో ప్రభుత్వం అంది, ఆ దగ్గరున్న అధికారులది. ప్రతి ఊళ్ళో అధికారులు ఉంటారు కదా, ప్రతి మండలంలో అధికారులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడ బోట్లు ఉన్నాయి, ఇంతకుముందు జరిగిన సంఘటనలు అనేక సంఘటనలు జరిగాయి. ఇది బోట్లు కొట్టుకురావడం కానీ ఇంకోటి కానీ దాన్ని కరెక్ట్ గా లంగర్ వేశారు, లేదా దాన్ని సేఫ్ గా బయటికి తీసుకొచ్చేయాలి నదిలో లేకుండా, లేదా నదిలో నుంచి తీసే కార్యక్రమం చేయలేకపోతే గట్టిగా ఎక్కడికి పోకుండా తీసుకునే విధంగా హెచ్చరిక చేయాలి. ఇప్పుడు వాళ్ళు కట్టాలన్న అట్లా హెచ్చరిక చేసి ఆ బోట్లో అధికారులకు లిస్ట్ ఉంటుంది, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి, వాళ్ళు ఫోన్ చేసి బాబు మీ బోట్లన్నీ కూడా పక్కన పెట్టుకోండి, వాళ్ళకి పెరుగుతా ఉందని చెప్పే బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉండాలి. అసలు మేము వస్తున్నా కూడా అలర్ట్ చేయలేదని ఒక అధికారి చెప్తా ఉంటే, వస్తుందని మేము చెప్పామని ఒక అధికారి అంటాడు, ఇంకొక అధికారి అంటాడు చెప్పినా కూడా వీళ్ళు వెళ్ళరండి మేము ఇక్కడే ఉంటామంటారు అని చెప్పేసి ఇంకొక అధికారి అంటాడు. ఒక ఆమె అయితే మాకు తెలియలేదు అంటది.
రైట్, ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉన్నాడు. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఒక విల్సన్ గారు, ఏంటి ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యము, కానీ ఇవన్నీ చూడాల్సింది వాళ్ళు. అసలు బోట్లు ఏంటి, బోట్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి, ఎక్కడెక్కడ ఇవి తాళ్లతో కట్టారా, చైన్లతో కట్టారా, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఈరోజు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు వైసీపీని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం చెప్తుంది ఇది ఒక పెద్ద కుట్ర, ఈరోజు అవేంటి అవి కూలిపోయింది ఏంటి పరిస్థితి, అయ్యా ఈరోజు విజయవాడ ఎటుపోయేది, అసలు విజయవాడ ప్రజలు ఏమైపోయే వాళ్ళు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఒక్కొక్క బోటు దాదాపు 30 నుంచి 40 టన్నులు ఉండేది, 40 నుంచి 50 టన్నులు ఉంటుందంట అది. ఇవి మాకు సంబంధం లేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఆయనేమో తహసీల మేనల్లుడు ఎవరు, ఈ రామ్మోహన్, అసలు మాకు సంబంధం లేదని వీళ్ళు చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు నారాయణమూర్తి గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి, చూస్తున్న ప్రేక్షకులందరికీ. అంటే ఇది కానీ ఖచ్చితంగా కుట్రకోణం అయితే మాత్రం దానిపైన చాలా తీవ్రంగా స్పందించాల్సి ఉంటుంది. పూర్వకంగా వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరూ ఉరిదీయడానికి అర్హులు అవుతారు, అందులో ఏం సందేహం. అంతేనా? 100%. ఎందుకంటే ఆ బోట్లు కానీ 40 టన్నుల బరువైన బోట్లు మరి ఆ విధంగా వదిలేసినప్పుడు ఒకసారి బ్యారేజ్ కానీ ఏదైనా అయితే పరిస్థితి ఏంటో ఒకసారి మనం ఊహించుకోవడానికి కూడా మరి ఒళ్ళు గగురు పడిచే అంశం. అదే సమయంలో అత్యంతరంగా కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఏ బోట్లు లంకర్ వేశారు, ఎలా వేశారు అనేది కూడా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తే వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి, ఊస్టింగ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి వస్తున్న సంగతి వాతావరణ శాఖ ముందుగానే చెప్తాము. అన్ని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకొకరు చూడరు. అధికార యంత్రాంగం అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి. చట్టం తన పని చేసుకున్నట్టుగా అధికార యంత్రాంగం కూడా వాతావరణం దృష్టిలో పెట్టుకొని ఈ బోట్లు, ఈ లంగరేసిన బోట్లలో ఈ బోట్లు తాడుతో కట్టారా, చైన్తో కట్టారా, ఇవి కానీ ప్రవాహం ఉధృతిలో కానీ కొట్టుకొని వస్తే బ్యారేజీని కొట్టుకుంటాయనే సంగతి వాళ్ళకి గెస్ చేయాలి. కాబట్టి నిర్లక్ష్యం చేసిన అధికార యంత్రాంగం తప్పవుద్ది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అలా వదిలేస్తే మాత్రం వీళ్ళెవరు కూడా భూమి మీద ఉండడానికి అర్హులు కాదు. ఎందుకంటే ఒకసారి అది ప్రకాశం బ్యారేజ్ కానీ కొట్టుకుపోతే అసలు ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పుకోవడానికి మనకి భాషగా రాదు, అంశాలు దిగు దాకా వెళ్లే పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ వాస్తవానికి గత 5 ఏళ్లుగా ఏమాత్రం కూడా వైసీపీ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖకు సంబంధించిన పర్యవేక్షణ ప్రాపర్గా లేదనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆ యంత్రాంగానికి సంబంధించి నీటిపారుదల వ్యవస్థకు సంబంధించి అవగాహన లేని వాళ్ళని అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు, అదేవిధంగా అమ్మటి రాంబాబు గారు కావచ్చు, వాళ్ళని మంత్రులుగా పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం అర్థమవుతుంది. ఆయన ప్రాధాన్యత రంగంలో ప్రాజెక్టులు వ్యవహారం లేదు. కాబట్టి ప్రాజెక్టులు అదేవిధంగా ఇటువంటి బుడమేరు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర వ్యవస్థలు కావచ్చు, ఏ విధంగా సమస్యలు వస్తాయనే దగ్గర అంచనా ఉండాలి. అధికార యంత్రంగా అంచనా ఉండాలా, అదేవిధంగా రాజకీయ వ్యవస్థకు కూడా ఒక అంచనా ఉంది. అంచనా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేద్దాం అనుకునే ధోరణి తప్ప, మంత్రులుగా మాకు ఈ శాఖలు ఇచ్చారు, ఈ శాఖల మీద ముఖ్యంగా రాష్ట్రంలో కీలకమైన విజయవాడ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ముందుగా, ఈ బుడమేరు సబ్జెక్ట్ ఇప్పుడు కాదండి, చాలా ఓల్డ్ సమస్య. అదే సమయంలో దానికి సంబంధించి 5 ప్రాజెక్టులు శాంక్షన్ అయితే వాటిని 5 నుంచి 6 ప్రాజెక్టులు రద్దు చేశారని కూడా తెలుస్తాము. కాదు, ఒకటి విల్సన్ గారు ఒక పాయింట్, ఇక్కడ మీరు అన్నట్లు ఇదంతా ఒక కుట్ర జరిగింది, అసలు వీళ్ళని ఊరికే కాదు ఉరిదీయాలి అనే విధంగా మీరు ఈరోజు ఈ కామెంట్ చేశారు. ఏంటి, ఏం అవసరం ఉంటుంది ఈరోజు వాళ్ళు ఆ బ్రిడ్జిని సపోజ్ జరగడానికి జరిగి కూలిపోయి వరదలు వచ్చి ఉంటే ఆ పరిస్థితి ఏంది, ఆ పరిస్థితి ఉంది, ఎందుకు ఏం అవసరం ఉంటుంది వాళ్ళకు ఇది చేయాలని? అంటే ఏదో విధంగా విజయవాడను ముంచేయాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి అబాస్ పాలు చేయాలనే ఆలోచన ఉంటే అది తప్పే. ఒకవేళ గారు వాళ్ళ దగ్గర ఉంటే, నేను 100% వాళ్ళు చేశారని చెప్పడం లేదు, చెప్పను కాడ అది తప్ప అవుతుంది. కానీ ఒకవేళ అలాంటి ఆలోచన వాళ్ళకి ఉండి నిర్లక్ష్యంగా, అంటే బ్యారేజీ కొట్టుకుపోద్ది, ఆ విధంగా ప్రమాదం వస్తుంది. ఎందుకంటే మనం చూసి అన్నమయ్య ప్రాజెక్ట్ చూసాం, అక్కడ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల 50 మంది అక్కడ చనిపోయారు. అంటే ఈ బాధ్యత రాహిత్యం ఎవరు చేసిన తప్పే, అధికార యంత్రాంగం చేసిన తప్పే, అదేవిధంగా ఈ బోర్డు నిర్వాహకులు చేస్తున్న తప్పే. ఇదంతా ఒక మాఫీ, ఇంకా రంగులు అంటారా, రంగులు ఆల్రెడీ మేము
వాళ్ళు వైసీపీ సంబంధించిన రంగులు ఎందుకు వేసుకుంటారంటే అధికార యంత్రాంగం ఆపకుండా అవన్నీ కూడా ఇసుక మాఫియా సంబంధించిన బోర్డు అనేది అర్థమవుతాము. ఇసుకని వాళ్ళు తరలిస్తారు, టన్నులు తరలిస్తారని అర్థమవుతాము. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం పైన కానీ విల్సన్ గారు ఒక పాయింట్ ఇక్కడ ఈ ఇప్పుడు ఏవైతే రామ్మోహన్ ఉన్నారో, ఇదైతే మన ఈ తలశీల మేనల్లుడు అంటున్నారో, ఇక్కడ ఇంతకుముందు నారాయణమూర్తి గారు అన్నట్లు ఈ కోమటి జయరామ్కు అత్యంత వాళ్ళ సమీప బంధువు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు ఫోటోలు నిన్న రిలీజ్ చేశారు ప్రభుత్వం, కొందరు వైసీపీ నేతలతోటి ఉన్న ఫోటోలు, సేమ్ వాళ్ళు టీడీపీ వాళ్ళ దగ్గర కూడా ఫొటోస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నారు, వీళ్ళంతా టీడీపీ కార్యకర్తలు అని చెప్పేసి అంటున్నారు, టీడీపీ చెందిన వాళ్ళు అంటున్నారుగా. గారు వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, పవన్ జయరామ్ మనుషులు కావచ్చు, లేకపోతే తలసరి ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ చేసింది ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం ఇట్ ఈస్ క్రైమా కాదా, ఇది నా సూటి ప్రశ్న. అదే సమయంలో నేను వాళ్ళొక్కళ్ళు తప్పడ్డాలి, అధికార యంత్రాంగం కూడా అసలు బోట్లన్నీ కూడా ఇటువంటి పరిస్థితి వస్తుంది, వర్షం వస్తే ఈ విధంగా బోట్లు కూడా కొట్టుకుపోతే ప్యారేజీలు తగులుతాయి, తద్వారా చాలా ఉత్పాదం జరుగుతుంది దగ్గర అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు చేసేవాళ్ళు వాళ్ళ రాజకీయం చేయించేవో కానీ బేసిక్ ఏంటంటే ప్రజల ప్రాణాలకు సంబంధించిన వ్యవహారం కదా. మనం చూడాల్సింది ఏ కోణంలో చూడాలి, లైవ్స్ చూడాలి కదా. అంటే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి, అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి. నిన్న ముఖ్యమంత్రి గారు విల్సన్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు ఇది వైసీపీ వాళ్ళు ఉన్నారా, నిజంగా వైసీపీ ఉందనుకుంటున్నారా మీరు కూడా? మీరు ఇంకా నేను ఏ పార్టీ అని నేను చెప్పను అని మీరు అంటున్నారు, కానీ ఇక్కడ వైసీపీ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ బోట్లు కావచ్చు, వేసిన కలర్ కావచ్చు, తర్వాత సంసార రంగం సంబంధించిన వ్యవహారం కావచ్చు, నందిగం సురేష్ కావచ్చు, వీళ్ళంతా వైసీపీ వాళ్లే కదా. కాబట్టి ఇక్కడ సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్ అని ఒకటి ఉంటుంది రాజేష్ గారు. అంటే మనకి పరిస్థితులకు ఏ విధంగా ఉంది, వాతావరణం ఏ విధంగా ఉంది, ఏ అంశాలు సూచిస్తున్నాయి అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే క్రైమ్ ని సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్ ని బట్టి ఒక నిర్ధారణకు వస్తారు పోలీసు యంత్రాంగం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు సరే అయితే ఇందులో కొంత నష్టం కలిగిద్దాము అంటే మనుషులు తప్పేస్తారని అనుకోను, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత షేక్ చేద్దాం అనుకునే ఒక ఆలోచన కానీ ఎవరైనా చేస్తుంటే అది పెద్ద క్రైమే, అందులో సందేహం. కాబట్టి ఆ క్రైమ్ ఒకవేళ వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా విచారణ చేయాలి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన పోలీసులు కూడా సరైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నిజాలు రాబట్టాలి. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికైనా సరే రాబోయే రోజులైనా సరే ఇంకా వర్షాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడన్నా లంగరు దూరం చేశారా, ఎట్టేశారు, ఆ లంగర్ అనేది చాలా ఇంపార్టెంట్. 40 టన్నులు 50 టన్నుల బోటు ఆ లంగర్ వేయడం అనేది చిన్న విషయం కాదు. అది చాలా తాళు దగ్గర చేశారంటే అది చాలా బాధ్యత రాహిత్యం. అది కూడా క్రైమ్, అది కూడా కొంచెం పరిశీలించాల్సిన అవసరం ఉంది. నేనైతే రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సమస్యలు చూడాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. రైట్. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ప్రసాద్ గారు, ఇది కుట్ర అయింది, ఎందుకోసం చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, ఇది అదేమన్నా జరిగితే ఏంటి పరిస్థితి, ఎంత ప్రాణ నష్టం జరిగేది? ముందుగా 60 ప్రేక్షకులు నమస్కారం. అలాగే పెద్దలు మా గురువు గారు విల్సన్ గారికి, నారాయణమూర్తి గారికి మీకు కూడా నమస్తే అండి. నమస్తే సార్. ఇది ఒక 3 మాటల్లో చెప్పాలంటే మూడు అక్షరాల్లో చెప్పొచ్చు. బాబు బో అంటే ఒక బాబు గారి చుట్టూ, బుడమేరు చుట్టూ, బోట్ల చుట్టూ తిరుగుతున్న ఒక పనికిమాలిన చెత్త కింద దీన్ని అభివర్ణించాలి. ఎందుకంటే ఒంటరి పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు. అలాగే చూసుకుంటే మీరు ఈ బుడమేరు వాక్కి ఈ కిందన్న ఒక పవర్ ప్లాంట్ ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సంబంధించిన దాన్ని పరిరక్షించే కార్యక్రమంలో వాళ్ళు చెప్తున్న అబద్ధాలు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజేమో ఇదే అంటే నిన్నేమో మీరేమన్నారు చంద్రబాబు నాయుడు ఇంటి కోసము అని చెప్పేసి మళ్ళీ అన్నారు. కాదు సార్, చిన్న లాజిక్ మనం మాడదాం. గత ప్రభుత్వంలో ఒకసారి బోటు వెళ్ళి అడ్డుపడింది, దాన్ని ఏమో ఎక్కడ అమరావతిని ఆయన ఇల్లు ముంచడానికి. ఈ వీధి చివర ఉన్న మూలికల రాజు అయితే 2వ ఫ్లోర్ దాకా మిగిలిపోయింది, దానికన్నా ఇంకా కిందనే ఉంటుంది ఇది చంద్రబాబు గారి ఇల్లు అయితే. ఇక్కడ మీరు గమనిస్తే మీరు ఇందులో గమనించవలసిన విషయం అంటే బుడమేరు గేట్లు 11 గేట్లు ఎప్పుడు ఎత్తారు అన్నది ఒకసారి చూసుకుంటే కలెక్టర్ గారు మాకు తెలియదు అంటున్నారు. సంబంధిత డిఈ గారు నేను ఒక ఛానల్లో డిబేట్ చేసుకుని మునుపు నేను అరగంట సేపు మాట్లాడాను డిఈ గారితో. ఆయన చెప్పిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా కాదండి, ఇది వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఇది పొద్దున్న దగ్గర మధ్యాహ్నం 2 గంటల దాకా 2 ఫీట్ల వాటర్ ఉంది. అండ్ సబ్సిక్వెంట్గా అనానమస్, ఎందుకంటే ఖమ్మం నుంచి వచ్చిన ఎగువ వాటర్ అంతా కిందకి తగిలింది. రెండోది ఏంటంటే కృష్ణానదికి తరలించే దగ్గర దీనిపైన ఒక పోలవరం కాలువ ఒకటి ఉంది, ఎగువ కాలువ. అది 19 మీటర్ల హైట్లో కనుక కృష్ణానది ప్రవహిస్తే ఎగువకు తంతది. అది ఇవి వాస్తవాలు.
ఇక్కడ దీన్ని ఎవడు పడితే ఆడు మసిపూచి మాట్లాడితే ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకొచ్చారు. ఎవరిని? ఒకళ్ళేమో ఉషాద్రి, ఇంకోడేమో రామ్మోహన్. రామ్మోహన్. ఈ ఏ కమ్యూనిటీలోనైనా ఒకరికైనా బీరకాయ పీస్ చుట్టాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరో దాకా ఎందుకు సార్, నాది ఎగ్జాంపుల్ ఇస్తాను. నాది ఎగ్జాంపుల్ ఇస్తా. నా పేరులో కాదంబరి అని ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరో తీసుకొచ్చారు బొంబాయి నుంచి, ఈ కాదంబరి ఆ కాదంబరి ఒకటంటే నేను ఏం చేయగలుగుతాను? దట్స్ మై నేమ్. అంటే మా నాన్నకి ఆ పేరు ఇష్టం అని చెప్పి నా పేరు పెట్టుకుంది. అంటే మీ ఇంటి పేరా కాదంబరి? కాదండి, నా పేరులో కాదంబరి అని ఉంటుంది. ఇంటి పేరుతో నేను ఎవరికి అనవసరం. నా పేరు కాదంబరి సత్యప్రసాద్. కాదంబరి అని పదం ఉంది కాబట్టి ఆ అర్థానికి వీడికి సంబంధం అంటే ఏం చేయాలా? ఇంకో విషయం చెప్తా, ఎవరో ఎందుకు మనకి ఈ రోజులు అలా సినిమా డైలాగ్ ఒకటి వచ్చండి, గూగుల్ మాత్రం ఉంది, ఇలా కొట్టగానే అలా వచ్చేస్తుంది. బాబు ఇది జూమ్ చేయి, జూమ్ చేయి బాబు, జూమ్ చేయమా సార్, ఒకసారి జూమ్ చేయి. ఈయనేమో లోకేష్ గారితోనే ఫోటో దిగండి. ఎవరైనా చూడండి ఫోటో ఒకసారి. అంచేది ఏంటంటే ఏం చేయాలా, ఏం చూడాలా, ఇవన్నీ అనవసరం. అంటున్నా ఇప్పుడు నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు ట్విట్టర్ లో టీడీపీ వాళ్ళేమో గో వైసీపీ ఉన్నారని పెడుతున్నారు. అదే చెప్తున్నాను, అదే వైసీపీ గో ఇక వీళ్ళు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కదా. నేను ఇది కూడా చెప్తున్నాను సార్. ఒకళ్ళేమో తలసేల రఘురామ చుట్టం అంటారు. అవును. ఇంకోళ్ళేమో కోమటి జయరామ్ గారు చుట్టం అంటారు. ఇంకోళ్ళేమో వైఎస్ఆర్సీపీ పేజీలో తెలుగుదేశం అంటారు, తెలుగుదేశం వాళ్ళ పేజీలో వైఎస్ఆర్సీపీ అంటారు. ఇక్కడ మీకు ఒక అక్కడ ఫోటో కనబడుతుంది కదా, మీకు ఒక చిన్న విషయం ఉంటుంది సార్. పేపర్లు బండ బూతులు రాసేస్తున్నాయి. ఎలాంటి బూతులు రాసేస్తున్నాయి అంటే, ఒకటి ఎందుకు తెలుసా అండి ఇంత చర్చలు అవుతున్నాయి. మేము ఆ డిఈ గారిని పట్టుకొని నానా తెప్పలు పడి మాట్లాడి ఆ 11 గేట్లు ఎలా ఎత్తారో ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కూర్చోపెట్టి ఆ లరికథ కాలక్షేపం ఎలా ఉందంటే, రాత్రట 50 మంది హుటాహుట్ని వెళ్ళి పూర్వకాలం అశోక్ లేని బండ్లు చూడి పవర్ స్టీరింగ్ లేనప్పుడు తిప్పినట్టు అలా మాన్యువల్ గేట్లన్నీ ఎత్తారట. ఫండమెంటల్ లాజిక్ అండి. మా గురుగారు కూడా ఉన్నారు సార్, ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఒక గేట్లు ఎత్తే కార్యక్రమానికి తెరలేపితే అధికారులు నోటీసులకుండా ఎవరికైనా దమ్ము తీరి ఉంటుందా? మీరు ఒక విషయం చెప్పండి, నిన్న జరిగిన ఆ ప్రమాదం అది కుట్రనా లేక సాధారణంగా వచ్చిన వరద అంటావా? సార్ మీకు మళ్ళీ సాధారణంగా వచ్చి వరద, మా వరదలో వరదకి అశ్రద్ధ అంటారు. వరద వస్తుందని ఇన్వర్టబుల్ సిచ్యువేషన్ అందరికీ తెలుసండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చిన లాజిక్ వాడారు. ఎగువలో వస్తున్న వాటర్ గ్యారంటీకి వస్తుందని చెప్పి మొత్తం 2 సార్లు నాగార్జున సాగర్ని క్లియర్ చేశారు ఆయన. ఇక్కడ మనకి ఇంకో విషయం చెప్తా సార్, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి మనం పండగ చేసుకుని పరిగెడతాం అక్కడికి, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారని. అదేవిధంగా ఎప్పుడైతే మరి మీరు గమనిస్తే శ్రీశైలం గేట్లు కానీ నాగార్జున సాగర్ గేట్లు కానీ చేస్తున్న దగ్గర అధికార యంత్రాంగం ఎంత డెడికేషన్తో పనిచేస్తుందో తెలిసి వీళ్ళందరూ ఏమైనా గుడ్డుగురానికి పలుతవుతున్నారు సార్. ఇవన్నీ ఒక పక్కన పెడతాం సార్. పేపర్లో 5 బోట్లు అంటారు, అక్కడ ఉన్న 3 బోట్లు. అంటే ప్రజల్ని ఏదో విధంగా పక్కదారి పెట్టేసి మీలాంటి నిజమైన నెక్కసిన జర్నలిస్టులు ఓ మంచి వార్త వేద్దామన్న వాళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వరు. ఆయనట ఎమ్మెల్యే గారు వెళ్ళి గేట్లు మాన్యువల్గా ఎత్తారంటే మరి ఆ డిఈ గారు, ఏఈ గారు, సిఈ గారు వాళ్ళు పొద్దు నుంచి కలెక్టర్ గారితోనూ సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఏం మాట్లాడాడండి? వీ కెనాట్ ఇవాక్యువేట్ మోర్ దెన్ 2 lakhs పీపుల్ అక్కడ ఉన్నారు కాబట్టి ఇవాక్యువేట్ చేయలేమని చంపేస్తారు అందరినీ. ఒకటి కలల సౌధం అమరావతి, ఇంకోటి వాస్తవ నగరం విజయవాడ. కళల్లో ఉన్న డ్రీమ్ సిటీని పరిరక్షించుకోవడానికి నిజమైన నగరాన్ని ముంచితే ఇవాళ మీకు మాట చెప్తా సార్, అశ్రద్ధకి నిదర్శనం. మీరు చూడండి ఆ కలర్లు కూడా వైసీపీ కలర్లే ఉన్నాయి కదా. నారాయణమూర్తి ప్రసాద్ గారు రంగులే, ఆ రంగులు చూడు. ఇప్పుడు జాతీయ జెండాలో గ్రీన్ రంగు ఉంటుంది సార్. బోర్డు మీరు ఏది పడితే అది మాడేస్తారా రంగు అంటే? వాళ్ళు చెప్తున్నారు ఆ బోర్డు జూమ్ చేసి చూడండి, ఎల్లో రంగు ఉంది అక్కడ చూడండి. వైసీపీకి చెందిన బోర్డ్స్ అవి ఆ మధ్యలో ఎల్లో రంగు కనబడుతుంది. వైసీపీ బోర్డ్స్ వేయండి అమ్మా సార్. అది బోట్లో వాళ్ళకి దొరికిన తర్వాత ఉషాద్రి అండ్ ఆయన ఎవరంటే కోమడి తాలూకా మనిషి దొరికినప్పుడు వాళ్ళకి మీరు ఇటుపక్క సొట్టరికాయలు కలుపుకొని తలసేరు రఘురామకి వేసేయండి, అటుపక్క సొట్టరికాయలు తరుపుని తెలుగుదేశండి. అందుకని ఆ బోట్లు ఏంది అన్న దాని మీద చర్చలే. ఇంకోటి వీళ్ళు చేతకంతనంకి ఎప్పుడో రిటైర్ అయిపోయిన నాయుడు గారు వచ్చి ఆ గేట్లు బాగానే ఉన్నాయి, ఆ వెయిట్ చేస్తే సరిపోద్ది 2 రోజుల్లో పరిష్కరించేది. అంటే ఏవైతే వీక్గా ఉన్నాయో అక్కడ మరి తుంగభద్ర గేట్కి ఇదే బాధ. మనందరి తప్పు కాదు సార్, మనం వదిలేద్దాం పక్కకి. కేఆర్ఎంబి ఉంది సార్, గోదావరి రివర్ బోర్డు ఉంది, వాళ్ళకి ఎగువ నుంచి ఎంత వాటర్ వస్తుందో వీళ్ళందరినీ చేతావనిచ్చేవలసిన పని బాధ్యత వాళ్ళకి లేదా? అక్కడ 3 బోట్లు ఉన్నాయి మీరు అన్నట్లు కరెక్ట్. అక్కడ 5 బోట్లు అని చెప్పి 5 బోట్లను పెట్టగలిగితే ఎన్నాళ్ళు పక్కదారి పెట్టిస్తారు. గతంలో కూడా ఇదే బోటు గేట్ కట్టబడితే అదంతా అటుపక్క ముంచడానికని ఒక కథ. ఇప్పుడు కూడా బోటు కనబడగానే మళ్ళీ అదే కథ పునరావృతం చేస్తారు. అంతేగాని వాస్తవాలు మీకు మోడస్ ఆఫ్ ఆపరెండా గురించి చెప్పాలి. అవునండి, పోలీసులే నివేదిక ఇచ్చారు కదా. ఏం చేస్తారండి పోలీసులు సార్? దీనివల్ల అక్కడ మీకు వెయిట్స్ డ్యామేజ్ అయ్యాయి, గేట్లు ఎత్తి దించే కార్యక్రమానికి
డ్యామ్ విఘాతం కలిగింది, దాని మీద ఎంక్వైరీ చేయకుండా పోలీసులు ఎందుకుంటారండి? ఖచ్చితంగా చేస్తారు. ఆ బోట్ల అధిపతులు ఎవరినో పట్టుకుని తీసుకొచ్చారు. అవును, ఫస్ట్ ఏదో అనుకున్నారు, అది కూడా సరే ఏదో ప్రమాదవశాత్తు వచ్చినాయి అనుకున్నారు, కానీ తర్వాత వాళ్ళు విచారణ చేసి అసలు విషయం బయటపడ్డది అంటున్నారు కదా. ఏమన్నా బయటపడింది? అదే ఇదంతా ఇదంతా కుట్ర కాదు. యాక్చువల్గా గొలుసులు కట్టాలి, మామూలుగా ఇంత పెద్ద వరద వచ్చినా కూడా తాళతో లైట్గా కట్టి పెట్టేశారు. ఇదంతా కూడా కుట్ర జరిగిందనే కదండి. ఇంత పెద్ద వరద వచ్చింది, ఇంట్లో టీవీలు ఫ్రిడ్జ్లు అన్ని తీసుకెళ్లి సురక్షితమైన ప్లాంట్లో పెట్టుకుని తర్వాత ప్రశాంతంగా వీళ్ళు బయటికి వెళ్ళాలి అన్నది కాన్సెప్ట్. కానీ అక్కడ 2.5 లక్షల పైచిలకని ప్రభుత్వం లెక్క, 3.5 లక్షలని అఫీషియల్గా చెప్తూ కేంద్ర మంత్రి గారు వచ్చి 6.5 లక్షలని చెప్పినప్పుడు మీరు ఎక్కడ ప్రాబ్లం అయిందో దాన్ని అడ్రస్ చేయలేరా? బేరే మినిమం చెప్తున్నా, 6.5 లక్షల మందికి ఇంత కబుర్లు చెప్పేస్తారు విల్సన్ గారు ఉరివేసి చంపేయండి అని. కేంద్ర తక్షణ సాయం రూపాయి ఇచ్చారా? ఉరి తీసేయాలని చెప్పేసాడు ఆయన. ఉరి చంపేమన్నాడు సార్, మాకే అభ్యంతరం, కానీ తక్షణ సాయం రూపాయి. సపోజ్ ఏమైనా జరిగి ఉంటే ఒక ప్రసాద్ విషయం చెప్పండి, నిజంగానే అంత ఆ స్థాయిలో ఇప్పుడు 50 నుంచి 60 టన్నులు ఒక బోట్ ఉంటుంది, అది తగిలి ఎప్పటికీ ఆ వరదతో కూలిపోయింటే ఏంటి? కాదండి, అది నిజంగా చెప్పాలంటే సార్, ఆ విధంగా కనుక జరిగితే హ్యూజ్ కాన్స్పిరసీ. ఈ మామూలు కాన్స్పిరసీ కాదు. ఎందుకంటే ఆ డ్యామ్ ఏర్పడేసే కార్యక్రమం అంటే చిన్న చెతక విషయం అనుకుంటారా? రెండో విషయం చెప్తా, ఇస్తాను విల్సన్ గారు, మీకే ఇస్తాను. కాదండి, కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి సాయం ఏమైనా చేసిందా? కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డు వాళ్ళ కంట్రోల్లో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళట్లేదు, ఇవేమి మాట్లాడరు. కానీ మమ్మల్ని అందరినీ ఊరేసి చంపేస్తారు ఇక్కడ కూర్చోపెట్టి. ఈ అబద్ధాలు ఏంటి అబద్ధాలు? అంచనా వేస్తుంది. కేంద్ర బృందం వచ్చిపోయింది, చూసారు, కేంద్ర మంత్రి వచ్చిపోయారు. అప్పుడు కూడా వచ్చారండి మహిళా కమిషన్ అమరావతిలో కొలబడి చేస్తే మహిళా కమిషన్ వచ్చి తారేంటారు వాయినాలు తీసుకుని పోయారు. ఏం లోనే నమ్ముతారు అసలు? వీళ్ళకి అమాయకులు కాబట్టి వచ్చా బీజేపీ వాళ్ళు. సార్ మీరు అలా మరమరింగ్ వద్దండి, మీరు మాడిన చెప్పి నేను మాడలే, అదే మాటలు నేను మాడితే మీరు మాట్లాడలేరు కూడా. విల్సన్ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, కేంద్ర బృందం రూపాయి ఇదిలించింది ఇప్పటికీ. తక్షణ సాయం ఇరు రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలంటే వివక్ష, తెలుగు రాష్ట్రాలంటే వివక్ష. 5,000 కోట్ల ప్రాథమిక అంచనాలతో 2,000 కోట్లు తక్షణం రిలీజ్ చేయండి. రేవంత్ రెడ్డి గారు రాస్తే దిక్కుతే వల్లే 6,608 కోట్లు ఇస్తే ఇప్పటికి దిక్కులే. 10 రోజులు బట్టి ప్రజల బురదలోనే అదే అవకతవకలు పడుతున్నారు. కింద కృష్ణలంక గ్రామాలకు కూడా అదే పరిస్థితి, కింద ఉత్తరాంధ్రకు కూడా అదే పరిస్థితి, రాయలసీమలో ఉన్న 5 జిల్లాలు తప్ప. చూడండి, 2 పిల్లలు కొట్టుకుంటే కోత వచ్చి పట్టుకెళ్ళిపోయినట్టు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొట్టు చచ్చిపోతుంటే వీళ్ళు బ్రహ్మాండ తప్పలు కొట్టుకుంటూ చూస్తుంటారు. వీళ్ళకి నిజంగా బోట్లు ఈ చెత్తం మీద ఆ కృష్ణా రివర్ బోర్డు ఎక్కడ ఉంది, గోదావరి రివర్ బోర్డు ఇది మాడమనండి. కేంద్ర వ్యవసాయ మంత్రి వచ్చాడు, రూపాయి ఇదిలించాడా మాడమనండి. ఇవి మాట్లాడరు. వైఎస్ఆర్సీపీ టా, తెలుగుదేశం టా. ఏ టా అయితే మీకు ఎందుకంటే బోట్లో ఎవరెవరు కోడిపెట్టలో దొరికారు, కుమ్మినాలు వేసారో తాడుతో కడతాం గొలుసులతో కడతామని అడుగుతారా? ఎగువ నుంచి ఎంత ఫ్లడ్ వస్తుందో దాని మీద ప్రాథమిక అవగాహన లేకుండా ఒక్కడికి ఎలక్ట్ లేదు. ఏ ప్రాతిపదికన మారుతారండి? వచ్చి ఇక్కడ కూర్చుని సమ్మగా కూర్చుని ఎవరికి అనుమానం రాకుండా పంచాయతీ పెట్టి వైఎస్ఆర్సీపీ అనేట వాళ్ళ పేపర్లు చదివేసి వచ్చేస్తారు. పేపర్లు చదవడం, మా ప్రాణాలు తినేయడం. వాస్తవానికి రారు. ఓ డిఈ గారు, సిఈ గారు, ఏఈ గారు ఏం మాట్లాడడానికి అవసరం లేదు. మాటలు చూడండి. కలెక్టర్ గారికి ఎలక్ట్రిక్ ఇచ్చేది కనుక్కోమనండి. ఎంఆర్ఓ గారికి పొద్దున్న మెసేజ్ ఉండలేదు కనుక్కోండి. మాట్లాడరు. బోట్లట కింద పవర్ ప్లాంట్ ముంచుకుండా వేసిన నాటకాన్ని చెప్పండి, చెప్పరు. కాదు, నాకు అర్థం. మీరేమో పవర్ ప్లాంట్ అంటారు, మొన్ననేమో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే లేదు, చంద్రబాబు నాయుడుది ఆయన నివాసము ఎక్కడైతే మునిగిపోతుందని చెప్పేసి వెంటనే ఈ గేట్లు ఎత్తేసారని చెప్పేసి ఆయన అంటున్నారు. సార్ బుడమేరు గేట్లు ఎత్తడం నేను తప్పని చెప్పట్లేదు సార్. 20 గంటల టైం ఉంది, ప్రజల్ని ఎందుకు అలర్ట్ చేయలే చెప్పండి. అదే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న బోట్లు ఇసుక తవ్వుకుని వాళ్ళు అందరూ ఉంటారు కదండి, వాళ్ళకి అలర్ట్ ఉందా ఉండని కనుక్కోండి. నువ్వు ఎలర్ట్ లేకుండా అరే బాబు కింద ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, మీరు మెట్ల నుంచి వెళ్ళండి, నువ్వు ఎలర్ట్ లేకపోతే మనం లిఫ్ట్ లేని స్ట్రక్ అయ్యి చస్తే ఎవరిదండి బాధ్యత? విల్సన్ గారు ఏమో చెప్తా మాట్లాడి ఏం మాట్లాడారండి సార్? మీరు స్థాయి కలిగిన మనిషి అండి, మీరు కూడా 10 మెట్లు దిగి మారితే చాలా బాధాకరంగా ఉంటుంది. విల్సన్ గారు మాట్లాడిద్దాం. మరి కేఆర్ఎంఎల్ తీయండి, ఉరి ఆగండి. సాక్షి కళ్ళద్దాలు వేసుకొని పొద్దున్నే చర్చల్లో మీరు పార్టిసిపేట్ చేస్తే సాక్షి ఇట్లాగే ఉంటుంది. బుర్ర వాడాలా మీరు? కేంద్ర మంత్రి వచ్చింది, మీరు ఎస్సీ ఎస్టీ
కమిషనర్ గా ఉన్నప్పుడే ఇదే రాజశేఖర రెడ్డి గారు 240 డెవలప్మెంట్ కి అలొకేషన్ ఉంది. ప్రసాద్ గారు, తదనంతరం ప్రభుత్వం చర్యలే తీసుకోలేదు. రాజేష్ గారు క్రాస్ డిస్కషన్ వద్దు. ఆయన మాట్లాడేటప్పుడు ఎందుకు సైలెంట్ ఉన్నాము? అయితే గత 5 ఏళ్ళు సంగనెత్తుకున్నారు కదా వైఎస్ఆర్సీపీని, దాని ముందు తెలుగుదేశాన్ని మళ్ళీ సంగనెత్తారు కదా. ఇప్పుడు కూడా సబ్జెక్ట్ ఉండదు. ప్రసాద్ ఒక నిమిషం. అంటే విల్సన్ గారు మనుషులకి రంగులేసి పోవడమే కాదు. తక్షణ సహాయం కింద ఇప్పుడు చూసాం రాష్ట్రం ఏ స్థాయిలో ఉంది. తక్షణ సహాయం కింద కనీసం చేయాలి కదా, అది చేయకుండా మళ్ళీ చెమ్ము నీళ్లు మళ్ళీ తెస్తాడు. ఈ గంగా జలాలన్నీ శుద్ధి చేసి స్థిరపడిపోతాయని మాట్లాడిద్దాం. ప్రసాద్ విల్సన్ గారిని మాట్లాడిద్దాం, తర్వాత మూర్తి గారిని మాట్లాడదాం. విల్సన్ గారు, ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎవరండి? కేంద్ర పరిధిలో వచ్చిన సిబ్బంది కదా. ఇమీడియట్ గా బృందాలను వైజాగ్ నుంచి తరలించారు. ఇది చెప్పండి, దీనికి సమాధానం ఉండదు. అంటే ఉన్నాడు సార్ రాజేష్ గారు, వీళ్ళు మాట్లాడకూడదు. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కేంద్ర ఆధీనంలో ఉన్నప్పుడు తెలంగాణకు పంపించవలసిన సాయం అందించకుండా ఆంధ్రప్రదేశ్ ని తరలించారు. కాదంటే మరి దమ్ముడు రమ్మనండి, లేదంటే ఆయన పూడి తిరుపతిలో డిబేట్ చేయమని చాలు. తెలంగాణకు పోకుండా అబద్ధాలు. అంటే మీ ప్రయారిటీ అనేది మా దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళని మీ మాటలు. తెలుగు రాష్ట్రాలకు ప్రయారిటీ లేని ఏకైక కేంద్ర ప్రభుత్వం బీజేపీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మా ప్రయారిటీ అనేది కాదు. ఉండదు. వాళ్ళకి ఆంధ్ర అయినా ఒకటే, తెలంగాణ ఒకటే, భారతదేశంలో ఏ మారుమూల ప్రాంతం ఒకటే. ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు అసలు మీకు క్రమంలో కేంద్ర సహాయం 100% ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బాహాటంగా. కాగా విల్సన్ గారు, నేను అది కాదు పాయింట్. ఇప్పుడు ప్రసాద్ గారు అంటారు ఆ బోట్లు విషయం మనం సరే, అది తక్షణ సహాయం దాని గురించి మనం మాట్లాడడం లేదు. మొన్న కూడా మనం డిస్కస్ చేసాం, వచ్చిపోయారు తప్ప ఇప్పటివరకు ఏం చేయలేదు అనేది ఒకటి నడుస్తుంది. గ్రామాలు మునిగిపోయి మునిగిపోయింది. ఇప్పటికి విల్సన్ గారు అది కాదు పాయింట్. ఈ బోట్ల కర్ణాటక కళ్యాణం గురించి మారితే ఎలా విల్సన్ గారు? మొదట ఎఫెక్ట్ అయిన విజయవాడ పరిసర ప్రాంతాలకు తక్షణ సాయం ఏది? లెఫ్ట్ అయితే మళ్ళీ మీరు బాధపడతారు. పర్లేదు ప్రసాద్ గారు, విల్సన్ గారు మాట్లాడండి. ప్రసాద్ ప్లీజ్. ఇప్పుడు నన్ను మాడమంటారు, ఆయన మాడుతుంటే మీరు కంట్రోల్ చేయరు. లేదు మాట్లాడండి. ఆ డిబేట్ ఎలా అవుతుంది? మాట్లాడండి ప్రసాద్. విల్సన్ గారు కంటిన్యూ చేయండి. ఆయన రన్నింగ్ కామెంట్ చేస్తే డిబేట్ ఎలా అవుతుంది? ఆయన వెర్షన్ చెప్పండి. చెప్పండి. ఆపేలే చెప్పండి. ఇప్పుడు స్పష్టంగా మీరు డిబేట్ నడిపేటప్పుడు 1 by 1 మాటిస్తే ఉపయోగం ఉండదు, లేకపోతే ఎవరికి ఉపయోగం ఉండదు. ఏమంటారు? ఖచ్చితంగా సాయం చేస్తుంది డాట్. అదే సమయంలో మా సంబంధించిన మంత్రులు గారు ఇక్కడికి వచ్చారు డాట్. అంటే అంచనా వేసిన తర్వాత ఒక క్యాలిక్యులేషన్ వచ్చిన తర్వాత 7,000 కోట్ల నష్టపోయినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాథమిక నివేదిక సమర్పించారు. కేంద్ర సంస్థలు కూడా ఇక్కడికి వస్తాయి, నా రాష్ట్రం అంచనా వేస్తారు, ఖచ్చితంగా సాయం జరుగుతుంది, అందులో సందేహం లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బురదల్లే కార్యక్రమం కాదు. ఇప్పుడు బోట్ల సబ్జెక్ట్ మీరు ఎత్తారు, బోట్లకు సంబంధించి తప్పు చేసి చెప్పమానండి. మీరు అదే అన్నారు, ఎవరున్న దాంట్లో శిక్షించాలన్నారు. వాళ్ళు బీజేపీ వాళ్ళైనా శిక్షించండి, టీడీపీ వాళ్ళు శిక్షించండి. కానీ అఫిషియల్ గా మనకు కనబడుతున్న రంగులు వైసీపీ రంగులు కనబడుతున్నాయి కాబట్టి నిజమే కుట్ర అంటారు. అయితే ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. మరి అదే చెప్తే అర్థం ఏంటి అంటే ఖచ్చితంగా ఏంటంటే ఏదైనా సరే మనం ప్రజా దృష్ట్యా ప్రజల కోణంలోనే మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఎట్లా మీరు ఆ బోర్డు రంగులను చూసి నిర్ధారించారంటారా? కాదు విల్సన్ గారు, ఆ బోర్డు రంగులను చూసి నిర్ధారించారా ఇవి వైసీపీ కుట్రనే? దీనిలోని 100% వైసీపీ కుట్రని కాదు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ అనుమానాలు వెళ్తాయి. నందిగం సురేష్ గారు కావచ్చు, లేకపోతే తలసల రఘురామ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. వాళ్ళు నేనేమంటా ఆయన అన్నాడు, మూర్తి గారు ఒక నిమిషం ఆగండి సార్. మూర్తి గారు ఆయన అన్నారు ప్రభుత్వం ఏం చేయాలో తోచగా ఇట్లా గండ్లు పూర్తి చేస్తుంది. యుద్ధ ప్రాతిపదిక గండు నాకు తెలిసి ఇండియాలో ఇంత వర్షం పడుతున్నప్పుడు కూడా యుద్ధ ప్రాతిపదిక గంటలు పూడ్చిన చరిత్ర. చరిత్రతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా 9 రోజులు అక్కడే ఉన్నారండి, కనీసం ఇంటికి కూడా వెళ్ళలేదు. ఆయన వరదల్లోనే ఉన్నారు 9 రోజులు, నిద్ర లేదు. 9-10 మంది మంత్రులు మోహరించున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా చరిత్రనే. గత జగన్మోహన్ బ్యాంక్ మంత్రి ఇప్పుడు రామానాయుడు గారికి ఒకసారి పోల్చి చూడండి. అంటే నేను ఏమంటానంటే మ్యాన్ ఆఫ్ డెడికేషన్. ఒక పార్టీ పరంగా చెప్పట్లేదు, ఆయనకి డెడికేషన్ గా చేస్తున్నారు. అదే విధంగా ఉమామహేశ్వరరావు గారు అక్కడ మాజీ మంత్రి అయినా సరే దీని మీద పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకటి, ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు రాజకీయాలు చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంపాదించుకున్న లక్షల కోట్లలో కనీసం ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ఇచ్చి చంద్రబాబు తిట్టమనండి, మాకు అభ్యంతరం ఏంటి? మీ వైపు నుంచి మీరు సాయం చేసి సాయం చేస్తున్నారు. రాజు గారు అందరూ చేయాలి, కేంద్ర ప్రభుత్వం మాత్రం రూపాయి ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఎత్తుకుంటుందండి, చంపలేసుకుంటారు మీరు. కేంద్ర ప్రభుత్వం రేపు రిలీజ్ చేసిన తర్వాత నేను ఇవాళ గురించి మాట్లాడు, రేపు మాట్లాడడం కోసం నాకెందుకు ఉదూత్తులు చెప్పాలని చూసాం. ప్రాథమిక అంచనాలు రాష్ట్రం చేసి తర్వాత రూపాయి ఇవ్వలేదా? రాజేష్ గారు ఇవ్వలేదు. రాజేష్ గారు చెప్పండి, ఇవ్వలేదు. ఇచ్చి చేతులు అడిగినంత ఇవ్వలేదు. మరి అదే చెప్పండి. ఇప్పుడు 6,680 కోట్లు ఇచ్చారు అంచనా, ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇప్పటికీ. మళ్ళీ చెప్తారు ఏంటంటే భూమి ఆకాశం అంటే మీరు పని చేస్తావా? డిబేట్ లో కానరా బాకండి. రేపు కేంద్రం నిధులు విడుదల చేసిన తర్వాత ఎప్పుడు నిజాలు ఎప్పుడో ఇస్తారా? తిరుగులేని వ్యక్తి అని చెప్పి ఈ బోటకప్పు విశ్లేషణ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా బ్రహ్మలోకి వెళ్ళి ఉంటాడు. కాబట్టి ఆ విశ్లేషణ ఉపయోగం లేదు. కేంద్రం సాయం చేస్తుంది, సందేహం లేదు. కాదండి, ప్రసాద్ గారికి ఏ పార్టీతో సంబంధం లేదు. విల్సన్ గారు ఈ విషయం ఇప్పుడు మీరు పార్టీ, ఆయనకి ఏ పార్టీతో సంబంధం లేదు. అక్కడ జరిగే సిచ్యువేషన్ మాత్రం ఆయన మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? ఆహా, అంటే పిల్లి గారు పాలు తాగితే ఎవరు చూడదనకూడదట. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఆయనకి సంబంధం ఉందో లేదనే సంగతి ఆయన అంతరాత్మ తెలుసు, మీ అంతరాత్మ తెలుసు, నారాయణ అంతరాత్మ తెలుసు. నేనేమంటే సంబంధాలు ఉంటే ఉంచుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ నేనేమంటానంటే, కేంద్రం ఏం చేయడం లేదు అనే అంశాన్ని మాత్రం మీరు అబద్ధ ప్రచారం రాష్ట్ర ప్రజల పట్ల కమిట్మెంట్ ఉంది, డౌట్ లేదు. మీరు ఇక్కడ ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తరలించి తర్వాత వెనక నుంచి పూణే నుంచి పంపించాం, మిలిటరీ వాళ్ళు వచ్చారు. పెద్ద కథలో చెప్పండి. ఇప్పుడు తెలంగాణ సరే వదిలేయండి, ఇప్పుడు మీరు అక్కడ కూటమి అధికారంలో ఉంది కదా, తక్షణ సాయం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. మేనేజ్మెంట్ కదా వాడుతున్నారు ఇప్పుడు. రైట్, నా డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు కాదు నారాయణ చెప్పండి. విల్సన్ గారు, సరే తెలంగాణ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల గురించి నేను మాట్లాడుతున్నా. ఇది కేంద్ర ఉపద్రవాలకు సంబంధించి ఇది వదిలేసేయండి, చూద్దాం ఏం జరగబోతుంది. నారాయణమూర్తి గారు ఇది చూస్తుంటే, ఈ బోట్ల కుట్ర అనేది చూస్తూ ఉంటే వైసీపీలో వీళ్ళిద్దరే కాదు, ఇంకా కూడా ఉన్నారు. దీన్ని లోతుగా విచారించే అవకాశం ఉంది. లోతుగా విచారించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుంది. ఇది మొత్తానికి చూస్తే వైసీపీ మెడకు చుట్టుకునే అవకాశం కనబడుతుంది కదా. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీకి దీనికి సంబంధం లేదు. వాళ్ళు విచారణ లోతుగా చేస్తారా, అడ్డంగా చేస్తారా, నిలువుగా చేస్తారా చేయమనండి, నిజాయితీగా చేయమనండి. ఎంత లోతుగా చేస్తారంటే నిజాయితీగా చేయమనండి. నిజాయితీగా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం ఉంది. అసలు బోట్లు, ఎన్నో బోట్లు, ఇప్పుడు నదిలోనే బోట్లు ఎక్కడ ఉంటాయి సార్? నదిలోనే ఉంటాయి కదా, రోడ్ల మీద కట్టరు కదా బోట్లని. అన్ని బోట్లు కట్టినట్టు ఈ బోట్లు కూడా కట్టారు కదా. తెలుగుదేశం బోట్లు ఏమోని నది నుంచి పైకి వెళ్తాయి, అమరావతి వైపు వెళ్తాయా? ఈ బోట్లు ఏమో కిందకు వస్తాయా? సిపిఐ బోట్లు ఏమో బయటకు పోతాయా, రోడ్ల మీద ఇవన్నీ అసలు మధ్య లేని వాదనగా పోతాయి. అంత మాట అనకూడదు, కానీ అట్లాగా మాట్లాడితే మధ్య లేని వాదన. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోట్లు ఇక్కడ బ్రిడ్జ్ వైపు వస్తాయి, డ్యామ్ వైపు కనబడుతున్నాయి కదా. నారాయణమూర్తి గారు, ఇప్పుడు అక్కడ బోట్లు కనబడుతున్నాయి కదా, వైసీపీ రంగులు ఉన్నాయి కదా బోటుకి. అదే నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు బోట్లు అనేవి వరద నీరు ఎటు కొట్టుకుపోతాయి. అసలు బోట్ను పట్టుకుంటే అంత వెయిట్ ఉన్న బోట్ని ఎవడైనా పట్టుకోగలడా? ఎవడైనా దిశానిర్దేశం చేయగలడా? దానికి దారి చూపించగలడా? ఏంది వాదన అంట? పిచ్చి వాదన కాకపోతే వాదన ఉందా? అసలు వరదే, అసలు మనుషులే ఎక్కడ నిలబడితే లోపల నదిలోకి లాగేసి కొట్టుకుపోద్ది అనే పరిస్థితిలో ఉంటే, దాంట్లో అంత వెయిట్ ఉన్న బోట్లని ఇలా ఇల్లు అలా ఇల్లు అని చెప్పేసి ఏఐ పెట్టి దాన్ని ఆపరేట్ చేశారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు.
ఆ విధంగా ఇట్లా రిమోట్ పట్టుకుని ఆపరేట్ చేస్తే ఆ బోర్డు ఇట్ట వెళ్ళి ఇక్కడ తొలగమ్మా అంటే అక్కడ తగిలిందా? ఏమైనా అర్థం ఉందా అండి ఇది? అంటే అందరూ పారిశ్రామిక కార్మికులు కానివ్వండి, పారిశ్రామిక కార్మికులు కానివ్వండి, వందలాది మంది బయట నుంచి వచ్చిన కడుక్కోవడానికి బ్లీచింగ్ ఇవ్వండి, కడుక్కోవడానికి లిక్విడ్ ఇవ్వండి, ఇవ్వండి, టూల్ ఇవ్వండి. వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనారోగ్య కారణాలతో, సదుపాయాలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పారిశుద్ధ కార్మికులు కానివ్వండి, పారిశ్రామిక కార్మికులు కానివ్వండి. అవి చూడలేము అనేసి ఎన్ని లక్షల మందిని ఎవాక్యుయేట్ చేశారండి. చేస్తే అంతమందిని మేము ఎవాక్యుయేట్ చేయలేమని చెప్పి ఒక ఆఫీసర్ మాట్లాడతారు, ఐఏఎస్ ఆఫీసరు. ఎంత బాధ్యత రాజ్యం ఇది? చేయలేరు 2 లక్షల మందిని. వరదని ఆపలేరు కాబట్టి మనం ఎవాక్యుయేట్ చేయాలి, లేదంటే జాగ్రత్త పరిచి మనమే వాళ్ళని ఎలమనాలి, చేత కాకపోతే మనం చేయాలి, ఏదో జరగాలి. వాళ్ళని నిలబడి చెప్పరు, మీరు తీసుకెళ్లారు. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఇక్కడ ఒక పాయింట్ ప్లీజ్. నారాయణమూర్తి గారు ఒకరంటారు ఏది వాదన ఏంటంటున్నావు? ఇంకో పార్టీ కూడా మాడుతుంది, ఇంకో పార్టీ కూడా మాడుతుంది. ఆయన వస్తాడు, నేను అందుకని వెళ్ళలేదంటాడు. అప్పుడేమో రోడ్డు తిరిగినప్పుడు సెక్యూరిటీ జనం రాలేదు, ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మాత్రం వస్తే జనం బురదలో నుంచి వచ్చేస్తారట ముద్దులు పెట్టడానికి. ఏంది వాదన అంటున్నా నేను? ఒక నాయకుడు ఒక విధంగా మాడతాడు, ఇంకో నాయకుడు ఇంకో విధంగా మాడతాడు, ఒక పార్టీ ఒకలా మాడుతుంది, ఇంకో పార్టీ ఇంకోలా మాడుతుంది. మీరు ప్రజాసేవ చేయడానికి మీకు ఓట్లు వేశారు, ప్రజాసేవ చేయండి. మీరు నారాయణమూర్తి గారు ఇప్పుడు అది కాదు, నారాయణమూర్తి గారు మీరే అంటున్నారు, నారాయణమూర్తి గారు మీరే అంటున్నారు ఇవి చాలా బోట్లు ఉన్నాయి, 100 బోట్లు ఉన్నాయి. సో 100 బోట్లు ఉన్నప్పుడు ఏవి అక్కడికి కొట్టుకురానప్పుడు ఈ 3 బోట్లు ఎందుకు వచ్చినాయి అక్కడికి? అవి కూడా వైసీపీ కలర్లో ఉన్న బోట్లే, ఇదే కదా అనుమానించేది. మరి కాదు, మీరు కూడా ఏ టెక్నాలజీతో మాట్లాడుతున్నారు? కాదు, అక్కడ నదికి దగ్గరగా ఉన్న బోట్లు దగ్గర ఇటు వస్తాయి, మిగతా ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకి ఏ ఒడ్డు పడితే ఆ ఒడ్డుకి 500 బోట్లు. ఆ ఒడ్లంట లేదా తుప్పలంట చెట్లంట ఇరుక్కుపోయాయి అక్కడ పైన. కార్లు తుప్పలు చెట్లోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ నందిగామ రోడ్డు ఆ నీరు ప్రవాహంలో ఎంతమంది కార్లు పడి చనిపోయారు. అటు వాళ్ళ ఆసుకి కూడా ఇంకా బయటకు రాలేదు, ఎంతమంది చనిపోయారో. వాటి మీద మీరు ఇది చేయకుండా, వాటిని మీరు పరిరక్షించకుండా, ఆ లెక్కలు దాల్చకుండా, ఆ కష్టాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇబ్బందులు చూడకుండా, ఇది ఎక్కడ వ్యవహారం అంటే నాకు అర్థం కాదు. పెద్దానికి బోటు కనపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్, పెద్దానికి బోటు కనపడితే తెలంగాణకు కూడా పోయి అక్కడ కూడా వదలొచ్చారు, అక్కడ కూడా తహసీల్దార్ బోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ బోట్లు. చెప్పండి, తాతగారితనాన్ని ఒప్పుకోకపోతే పోయారు. మీరు ఇప్పటికైనా సరే బాధ్యత తెలుసుకొని కాస్త వాళ్ళకి హెల్ప్ చేద్దాం, వాళ్ళు మెరుగైన సేవలు అందిద్దాం, మెరుగైన ఫుడ్ అందిద్దాం, మెరుగైన వాటర్ కానీ లేదంటే ఇంకోటి కానీ అందిద్దాం. శానిటేషన్ మొత్తం పూర్తిగా విఫలమైంది, బురద పెరిగిపోయింది, అడుగు బయట పెట్టలేకపోతున్నారు. ఆ శానిటైజర్ క్లీన్ చేసే కార్యక్రమం చేయండి. ఇక్కడే కాదు, ఇప్పుడు కొండ ప్రాంతాల్లో అరకు పాలూరులో కూడా వరదలు వస్తా ఉన్నాయి. ఏలేశ్వరం నుంచి ఏలేరు కాలంలో గంటుపడ్డది. రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడే కాదు, రాజమండ్రిలో వరద ముప్పు మళ్ళీ ఏర్పడ్డది, ఏలూరు కూడా అదే పరిస్థితిలో ఉంది. ఒక అమరావతి అని చెప్పేది, విజయవాడ అని చెప్పి దీని మీద ఫోకస్ చేస్తూ రాష్ట్రాన్ని గాలి కుదిరేస్తారు. అంతా కూడా మీరు అలర్ట్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. మీరు అక్కడికి వెళ్ళి తిరిగి ఆ పరిస్థితిని కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. రోజు వరద బాధితులు చెప్పనా మీకు? ఎవరినైనా పునరావాసాన్ని పంపించారు లేదు కానీ ఫస్ట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు పునరావాసానికి వెళ్ళిపోయారు. ఏనండి ఏమన్నంటే నేను నారాయణమూర్తి గారు కాదు, మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారండి. అసలు పట్టించుకోవట్లేదు. వరదలో ముఖ్యమంత్రి 9 రోజులుగా ముఖ్యమంత్రి ఉన్నారండి. అక్కడ ముఖ్యమంత్రి గ్రౌండ్ లో ఉండి ఆయనే స్వయంగా ఉండి అవన్నీ పరిశీలిస్తున్నారు, అధికారులు ఉన్నారు. మీరు ఏం చేయట్లేదని ఎలా మాట్లాడతారండి నారాయణమూర్తి గారు? 500 మంది ఉండాలి, 500 మంది పని పాట మిగతా పని చేయకుండా ఈయన వైపు చూస్తూ ఉండాలి. వివిఐపీ అయినా ఆయన ఏదైనా జరిగితే రేపు పొద్దున ప్రభుత్వం మీద మచ్చ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మస్ట్ ఆపరేట్ ఫ్రమ్ టెక్నాలజీ అంటారు, ఆఫీసులో కూర్చొని వార్ రూమ్ పెట్టి ఒకసారి వెళ్ళొద్దని కూడా అట్లా వెళ్ళండి, వెళ్ళి చూసి వార్ రూమ్ పెట్టుకోవాలి. నారాయణమూర్తి గారు ఒక నిమిషం అక్కడ నుంచి లైవ్ పెట్టి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ దిశానిర్దేశం చేయండి. ఆఫీసులో అందరినీ పర్యటించండి. ఒక్కడు ఫోన్ ఎత్తరండి, అక్కడ అందరికి ఏరియాల ప్రకారం ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ఒక్క ఆఫీసులో ఫోన్ ఎత్తారంట, ఇది నాది కాదంటారట, ఇంకో నెంబర్ ఇస్తారట, ఆ నెంబర్ ఎత్తారట, ఇంకో నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ ఎత్తారు. ఆ నెంబర్లు పనిచేయబడు కొన్ని చోట్ల.
అంటే నామతహా మీరు చూపించడానికి, ప్రచారం చేసుకోవడానికి, పేపర్లో రాసుకోవడానికి, టీవీలో చూపించడానికి మీరు ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తారా? సోషల్ మీడియాలోను, పేపర్లోను, ఐటీడీపీ యాప్లోనూ పని చేయమని మాత్రం చెప్పరా మీరు వాళ్ళని? పని చేయించరా? ఒక పక్కన చూస్తే నేను పరుగులు పెట్టిస్తా ఏం పరుగులు పెట్టిస్తున్నారు మీరు? సమస్యలు పరుగులు పెడుతున్నాయి. రాజకీయ ఉపన్యాసం కాదు, ప్రతి మాటలో ఒక మాట చెప్తాం. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. నారాయణమూర్తి గారు సరే, ఒక 5 కోట్లుగా డబ్బులు ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వం మరి ఆయన సంబంధించిన సిమెంట్ లో డబ్బులు వస్తాయి, తండ్రి డబ్బులు వస్తాయి. ప్లీజ్ ఒక నిమిషం అండి. నారాయణమూర్తి గారు ఒక నిమిషం. నారాయణమూర్తి గారు ఒక నిమిషం అండి. నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు అంత పెద్ద ఎత్తున స్థాయి జరుగుతూ ఉంటే వేలాది లక్షల టన్నులు బియ్యం వెళ్తా ఉంటే నారాయణమూర్తి గారు ఒక నిమిషం ప్లీజ్. నారాయణమూర్తి గారు ఒక నిమిషం సీఎం రాలేదు కాబట్టి ఇప్పుడు సీఎం కూడా రాకూడదని మీరు కోరుకుంటున్నారా? రూమ్ లో కూర్చోాలని కోరుకుంటున్నారా? అంటే అర్థం ఏంటి? అంటే మీరు ఎన్డీఏ ప్రభుత్వం డైరెక్ట్ గా ప్రజల్లో కూర్చొని ఇంటరాక్ట్ అవుతుంది. అక్కడ ప్రజలకు సంబంధించిన ఇది బురదని శుభ్రం చేసే కార్యక్రమం కానీ, శానిటైజేషన్ కానీ, బట్టలు కానీ అన్ని ఇస్తుంది ప్రభుత్వం. ఇది డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు లైవ్ లో చూపిస్తున్నారు, మీడియా చూపిస్తా ఉంది. ఇవన్నీ మీరు చూస్తున్నారు. చూసి కూడా చూడనట్టుగా మాట్లాడడం, ఇది కూడా విల్సన్ గారు మీరు అన్నది కరెక్టే. విల్సన్ గారు మీరు అన్నది కరెక్టే. అక్కడ ముఖ్యమంత్రి స్వయంగా ఉన్నారు, అక్కడ చూస్తున్నారు, ప్రతిదీ అక్కడ వాళ్ళకి ఏం కావాలన్నది కూడా ఇస్తున్నారు. అది అది దాని తప్పులేదే, మనం చూస్తున్నాము. వీళ్ళకి కనబడట్లేనట్టుంది వైసీపీ నేతలకు. పర్లేదు ప్రసాద్ గారు చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారు 24 గంటలు గత 10 రోజులు మీరు ఒక నిమిషం అండి ప్లీజ్. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక నిమిషం. విల్సన్ గారు ఒక నిమిషం అండి ప్లీజ్. విల్సన్ గారు ఒక నిమిషం. నారాయణమూర్తి గారు మీరు ఉండండి ఒకసారి, మీరు మాట్లాడారు కదా, ఒక నిమిషం అండి ప్లీజ్. నారాయణమూర్తి గారు ఒక నిమిషం అండి ప్లీజ్. ఒక నిమిషం అండి ప్లీజ్. ఏం పరిష్కారం ప్రభుత్వం చేస్తుంది? ప్రతిపక్ష పార్టీగా మీరు ఏమి చేయడం లేదు. 500 కోట్లు వస్తే అవేమి రాకుండా ఈ 3 కోట్లు. విల్సన్ గారు కేంద్రం నుంచి ఏం చేస్తారో అది మాట్లాడండి, పక్కల గురించి మాకు ఎందుకు కానీ వదిలేండి ఒక నిమిషం ప్లీజ్. నారాయణమూర్తి గారు ఒక నిమిషం ప్లీజ్. నారాయణమూర్తి గారు ఒక నిమిషం ప్లీజ్. ముఖ్యమంత్రి గారు 9 రోజులు బట్టి 24 గంటలు పనిచేస్తున్నారు సార్. నారాయణ గారు కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కార్మికులందరినీ 10,000 మంది పైచీలకు తీసుకొచ్చి విజయవాడలో డిప్లాయ్ చేశారు, కాదంట్లే. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఏలూరులో వాళ్ళు అదే పరిస్థితి నెలకొని ఉంది. ఏలూరు నుంచి వచ్చిన శానిటరీ వర్కర్స్ అందరూ ఇక్కడ పనిచేస్తారు విజయవాడలో. మరి ఏలూరుని పరిరక్షించే వాళ్ళు ఎవరు? ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయింది. అలాగే ఉత్తరాంధ్ర లంక గ్రామాలు, ఇది అంతా నేను అంటుంది ఏంటంటే మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్లో నేను పై నుంచి కానీ కింద నుంచి కానీ ఏ అధికార గణానికి ప్రాపర్ డైరెక్షన్స్ లేనప్పుడు ఒకే ఒక్క మనిషి, అందుకని ఇందాక చెప్పింది చూడండి ఉపోద్ఘాతంలో బాబు గారు బుడమేరు బోట్లు. ఇదేంటి బోట్లు అన్నవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు పడినప్పుడు ఏమవుతుందంటే ఒక మనిషి నిద్రాహారంలో మారి పనిచేస్తుంది, దానికి అవుట్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీరు ఆయన నుంచి మనం ఏం చెప్పక్కర్లే, ఆయనే యంత్రాంగం కానీ మంత్రిగణం కానీ నాకు సహాయ సహకారాలు అందించట్లేదని ముఖ్యమంత్రి గారు సీరియస్ అయిన ఉదంతో మనకు కట్టొచ్చినట్టు కనబడుతుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఫెయిల్యూర్. తర్వాత సప్లై చేస్తున్న ఫుడ్ ఆ సింగ్ నగర్ ఫ్లైఓవర్ కింద దిగి వెళ్ళట్లే, అంటే సామాన్య ప్రజలకు ఫుడ్ అందట్లేదని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అధికారులు సహకరించట్లేదు అంటున్నారు కదా. ఎవరు అధికారులు ఆ వైసీపీకి వాళ్ళ అనుగుణంగా ఉండే వాళ్ళు చేయట్లేదనే కదా ఆయన అంటున్నది. నేను అంటుంది అదే సార్, మీరు అధికారులకి మీరు రంగులేసి కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది. పని చేస్తే ఓ బాధ, పని చేయకపోతే ఓ బాధ. నాకు అర్థంగా ఈ టైంలో కూడా అధికారులు కొట్టుకపోతున్నారు. మీరు అక్కడ వాళ్ళ సహాయం చేయకపోయి నాది నేను వైసీపీ క్యాండిడేట్ నా వైసీపీ అది కాదు కదా. ఈ టైంలో గెలిచిన ప్రభుత్వం వాళ్ళది 164 స్థానాలతో 164 స్థానాలు ఉండాలి కదా. అధికారులు ఉండాలి కదా. మనం ఏ పార్టీ కాదు, మనం ప్రజల మనుషులు, ప్రజలం అనేది. అందుకే నేను చెప్తుంది కదా, సిఈ గారు, ఏఈ గారు, డిఈ గారు, కలెక్టర్
కలెక్టర్ గారితో ప్రిన్సిపల్ సెక్రటరీతో కోఆర్డినేట్ చేస్తే మాకు తెలియదని చెప్తుంటే ఏం చెప్పాలండి? ఇప్పుడు ఇదే అధికారులు వాళ్ళకి రెస్పాండ్ అయ్యి మాట్లాడినప్పుడు వాళ్ళ చేతవనీలు కూడా తీసుకోవాలి. కారణం వీకెండ్ 50 సంవత్సరాల బాలకృష్ణ గారి పుట్టినరోజు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. ఈ 2 కారణాల వల్ల అక్కడ ఎవరు లేరు, అది చెప్పరు. అది చెప్పకుండా ఇక్కడ మాట్లాడుతున్నారు అధికారులు నిమ్మకం నీరేసినట్టు కూర్చోబెడితే ఏం చేస్తారు? 9 రోజులండి ఇంటికి వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారు. అక్కడ ఉన్నారండి బురదలోను, ఇప్పటికి కూడా నడువు లోతుల్లో ప్రజలు ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి గారు అదే అంటున్నాను. మరి ముఖ్యమంత్రి గారు 6.5 లక్షల మంది ప్రజలు ప్రత్యక్ష పరోక్షంగా సఫర్ అవుతూనే ఉన్నారు. వీళ్ళకి ఎవరికి బాధ్యత లేదు. ఇది మాట్లాడుతున్నారు తీసుకొచ్చి బోట్లు చెత్త చెదారం వీటి మీద ఎందుకండి మాకు అర్థం కాదు. అది కూడా వార్తనే కదా. ఒకవేళ కూలిపోయింటే ప్రకాశం బ్యారేజ్ కు ఢీ కొట్టి ఒకవేళ సపోజ్ ఏంటి పరిస్థితి? ప్రజలంతా ఎట్టు కొట్టుకుపోయేవాళ్ళు, రాలిపోయేవాళ్ళు. దేవినేని అవినాష్ గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అటాక్ చేశారు. ఇది వెనకాల కుట్ర వెనకాల దేవినేని ఉమా గారు ఉన్నారని మాట్లాడినట్టుగా ఉంది ఇక్కడ ఎవరైనా చూస్తే. ఇదేమైనా అర్థం ఉందండి? ఇంటి పేర్లతోనూ వ్యక్తుల పేర్లతోనూ దేని పడితే దాన్ని ముడిపెట్టి అనవసరమైన చర్చా వేదికలు క్రియేట్ చేసి మాట్లాడుతుంటే ఏం చెప్పాలండి? నందిగం సురేష్ టైంలో ఇవే బోట్లు ఇసుకెత్తడానికి వాడొచ్చు. మీరు ఒకటే విల్సన్ గారు మీరు అన్నది పర్ఫెక్ట్ కరెక్ట్. నిజంగా ఈ బోట్ల కుట్ర జరిగితే ఊరేనండి. సరే మీరేమనండి, 100 మంది ఏం కావాలి? ప్రకాశం బ్యారేజ్ కి డ్యామేజ్ జరిగితే దాన్ని కట్టడానికే 6 సంవత్సరాలు టైం పట్టింది సార్. ఈ తర్వాత మీకు ఇంకో దిక్కు దివానే లేదు. డైరెక్ట్ గా సముద్రంలో కలవలసింది కృష్ణ నది వాటర్ అంతా. విల్సన్ గారు ఏమో చెప్తున్నారు సార్, ఫైనల్ గా చెప్పండి. ఒక్క నిమిషం. ఫైనల్ స్థాయి యుద్ధ ప్రాంతం జరుగుతూ ఉంది, అందులో సందేహం లేదు. ప్రతిపక్షం రాజకీయం చేయడం కోసం శవ రాజకీయం చేస్తా ఉంది, సందేహం లేదు. అదే విధంగా బోట్లు బుడమేరు అంటే ఖచ్చితంగా బుడమేరు ఈరోజు మళ్ళీ దానికి సంబంధించి ఏదైతే బాండ్స్ దాని ఉన్నాయో ఆ గట్లేసే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఇంత పెద్ద వర్షంలో కూడా అంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నాయంటే నాకు తెలిసి ప్రపంచంలో ఇంత యుద్ధ జరిగిన చర్యలు ఎక్కడా లేవు. ఈ పెద్ద పెద్ద ఉపద్రవాలు వచ్చినా కానీ చేసింది లేదు. కానీ యంత్రాంగం మొత్తం మోహరించింది. ఎవరో కొద్దిమంది అధికారులు సహకరించలేదేమో కానీ నాకు తెలిసి మొత్తం 90% సహకరిస్తున్నారు, డౌట్ లేదు. అదే సమయంలో యుద్ధ ప్రాంతం మీద హెల్ప్ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? రాజకీయాలకు అతీతంగా వరదలు చూడాలి. ఇటువంటి ఉత్పాత పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. నేను చెప్పిన 500 బోట్లు ఉన్నాయన్నారు. 500 బోట్లు 3 బోట్లు కొట్టుకొచ్చినప్పుడు వీటి మీద ఖచ్చితంగా అనుమానాలు వస్తే అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది, ముఖ్యమంత్రి గారి మీద ఉంది, అదేవిధంగా పోలీసు అధికారుల మీద ఉంది. అందులో డౌట్ లేదు. మీరు కూడా ఒక పార్టీ వాళ్ళు అయినా సరే మీరు వాళ్ళని సమర్థించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మానవ మనుగడని అందరూ కాపాడుకోవాలి. మనం మనుగడ మనమే దోషం చేసుకుంటే మాట్లాడుకోవాలంటే మానవ తప్పిదాలను కూడా గ్రహించాలి కదా. కరెక్ట్. మానవ తప్పిదాలను కూడా ఖండించగలగాలి కదా. మీరు చెప్పింది కరెక్టే. మొత్తానికి మానవ మనుగడ సాధించాలంటే మానవులే తప్పిదాలు చేసినప్పుడు తప్పే. రాజకీయాలకు అతీతంగానే స్పందించాల్సిన అవసరం ఉంది. నేను అదే అంటున్నా, రాజకీయాలు అతీతంగానే ఈ రోజు విచారణ కూడా జరగాలి. నిజంగా ఆ కుట్ర ఎవరు ఉన్నారు, ఎవరు భాగస్వాములు ఉన్నారు అనేది బయటికి రావాలి. మీరు అన్నది కరెక్ట్. ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఏ రాజకీయ పార్టీలు ఎవరున్నా కూడా, టీడీపీలో ఉన్నా కావచ్చు, వైసీపీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విల్సన్ గారు రైట్. థ్యాంక్ యూ అండి విల్సన్ గారికి అండ్ మూర్తి గారికి, ప్రసాద్ గారికి, చర్చల పనులకు ధన్యవాదాలు అండి. మీ అందరు కూడా చూసాం కదా. ఇది మొత్తానికి ఆ బోట్ల స్కామ్లో ముఖ్యంగా మరి ఆ బోటుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వైసీపీకి చెందిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అందులో ఇద్దరిని అయితే అరెస్ట్ చేశారు. ఇంకా పూర్తిగా విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరెవరున్నారు ఏంటి, ఇందులో ఎవరి పాత్ర ఉంది, నిజంగా వైసీపీ పాత్ర ఉందా ఏంటి అనేది కూడా దర్యాప్తు అయితే పోలీసులు చేస్తారు. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి, మరి ఎవరు ఉంటారు ఇందులో, ఇంకా ఏమేమి కుట్రలు చేయబోతున్నారు, ఏం కుట్రలు చేశారు, ఏం పోలీసులు ఛేదించబోతారు అనేది రాబోయే రోజులు చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నట్టు 60 సామాన్యుడి ఆరప్రాణం.